వాళ్ళు ఏంటి ఇప్పుడు మీరు మొత్తం సర్వం కోల్పోయారు కదా. అన్ని సస్పెండ్ అయినా కూడా వాళ్ళ అనుచరులు వచ్చి డిపాజిట్ మరి అక్కడ స్టిక్కర్ అతికిచ్చారు కదా, సస్పెండ్ చేశారు. నా పేరు తోట నరసింహరావు. మా ఊరి కొరగల గ్రామం, ఇక్కడే నివాసం. మాకు 2 ఆడపిల్లలండి. పిల్లల పెళ్లిళ్ళ కోసమని ఆ డబ్బులు ఇక్కడ దాచుకోవడం జరిగింది. అది దేనికి మేము కష్టం చేసి సంపాదించిన డబ్బులు. ఎక్కడో అయితే ఇన్కమ్ ట్యాక్స్ అయ్యి అంటారే, మా 5 లక్షలు దాటి ఇన్కమ్ ట్యాక్స్ అనే వాడుతుందని మాకు తెలియదు. అంత తెలియక ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు 29 గ్రామాలకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని ప్రకటించారు. ఇక ఆ ఏదో చేసిందల్లా ఎడబెట్టుకున్నామండి. ఇప్పుడు ఆ డబ్బులు 30 లక్షలు ఉన్నాయి ఇక్కడ. ఈ ఫేక్ అని వార్త వచ్చిన తర్వాత చాలా ఆందోళనగా గురవుతున్నామండి మేము. దీని గురించి ఆ బ్యాంక్ వాళ్ళు కూడా ఏమీ సమాచారం ఇవ్వట్లేదు. రోజుకు ఒక 2 వస్తున్నారు, జిరాక్సులు రాసుకుంటున్నారు, సంతకాలు పెట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు తెల్లారికి ఇంకొక 2 వస్తున్నారు, సంతకాలు పెట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. 3 రోజులు ఇదే తంతు జరుగుతుంది. దీని ఎవరు ఏం తెలియకుండా ఆందోళనగా ఉందండి. గతంలో మొన్న కూడా ఇది జరిగిందని తెలిసింది. ఇక్కడ బోర్డు అంటించినట్టే కొత్త డిపాజిట్లు చేయకుండా ఉండేవాళ్ళు. వాళ్ళు కొత్త డిపాజిట్లు అంటిపోవటం వల్ల కొత్త డిపాజిట్లు కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళు మోసపోయారు. ఇదంతా ఒక ఇదిలా కొంచెం మాకు ఈ రోజులు గడిచే కొద్దీ మా ప్రజలు ఈ 140 మంది ఉన్నారు ఈ దీనిలో బాధితులు. ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన 140 మంది. ఏ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి స్వామి. దాన్ని మీరు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం స్వామి. అది